హార్దిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్ అయితే మనకైతే మంచి ఆఫర్ అయితే ఇచ్చింది ముంబై ఇండియన్స్కి అయితే. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్ స్ట్రాటజీ మొత్తం మార్చేసింది. స్టార్ ప్లేయర్స్ కోసం ఈ సీజన్ ఆక్షన్లో ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరు అండ్ హార్దిక్ పాండ్యాకి ఎటువంటి ఆఫర్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ అనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో డైలీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాల్యుబుల్ కంటెంట్ మీరు పొందండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి భయ్య. మీరు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే అండ్ ఈ వీడియో మరికొంతమందికి బూస్ట్ అవుతుంది. మీ లైక్ అనేది నాకు ఎంతో వాల్యుబుల్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలపండి. వీడియో మీద మీ ఒపీనియన్ అయితే నేనేమైనా తప్పులు మాట్లాడుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో అయితే రెక్టిఫై చేసుకుంటాను. అండ్ కిందకి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. మార్కెట్లో గట్టిగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా కోసం చాలా టీమ్స్ అయితే ట్రేడ్ చేయడానికి అయితే ఎదురు చూస్తున్నాయి. అందులో భాగంగా మనకి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక మంచి ఆఫర్ అయితే ముంబై ఇండియన్స్కి అయితే ఇచ్చింది. ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. అండ్ ముంబై ఇండియన్స్ నుండి హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవాలి అంటే మనకి చాలా మంచి స్టార్ ప్లేయర్స్ని వదులుకోవాల్సి వస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ అయితే. అండ్ ముంబై ఇండియన్స్కి ఆఫర్ ఏమిచ్చింది అంటే శివం దూబేని ఇంకా బ్రేవిస్ని ఇచ్చేస్తాం, మాకు హార్దిక్ పాండ్యాని ఇవ్వండి అని వాళ్ళైతే ఆఫర్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ అయితే ఆలోచిస్తున్నట్లయితే చూస్తుంది. అండ్ ముంబై ఇండియన్స్ అయితే ఇంకో ఆఫర్ని అయితే అడగడం జరిగింది. ఆఫర్ ఏంటంటే శివం దూబేతో పాటుగా మాకు ఆయుష్ మాత్ర లాంటి ప్లేయర్ని కూడా ఇవ్వాలి అని వాళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే శివం దూబేని ఖచ్చితంగా ఇస్తారని అయితే మనకు తెలుస్తుంది. అండ్ అతనితో పాటుగా బ్రేవిస్ని ఇస్తారో లేకపోతే ఇక్కడ ఆయుష్ మాత్రని ఇస్తారా అనేది మనం చూడాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఆయుష్ మాత్రని ఇవ్వడానికి అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ మనకైతే ఆయుష్ మాత్రమే బదులుగా మనకైతే బ్రేవిస్ని ఇవ్వడానికి అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి అయితే చూస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ అయితే. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే సెర్చ్ నడుస్తున్నాయి అండ్ ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ ఈ డీల్ కనుక ఓకే అయితే చాలా అంటే చాలా పెద్ద డీల్ అవుతుంది. ఎందుకంటే శివం దూబే లాంటి ప్లేయర్ మనకి ముంబై ఇండియన్స్కి రావడం, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ మనకి చెన్నై సూపర్ కింగ్స్ వెళ్ళడం అండ్ బ్రేవిస్ లేదా మనకైతే ఆయుష్ మాత్రే కూడా ట్రేడ్ అవ్వబోతున్నారు. కాబట్టి చాలా అంటే చాలా పెద్ద ట్రేడ్ అవ్వబోతుంది. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే మనకి బ్రేవిస్ని ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. ఆయుష్ మాత్రని అయితే ఎవరు, ఎందుకంటే ఫ్యూచర్కి మనకి మంచి అసెంట్ అవుతాడు కాబట్టి బ్రేవిస్ని అయితే ఇస్తారు. అండ్ మనకి ఆయుష్ మాత్రని అయితే ఉంచుకుంటారు చెన్నై సూపర్ కింగ్స్ అయితే. అండ్ హార్దిక్ పాండ్యా ఇలాంటి మనకి స్టార్ ప్లేయర్ని తీసుకోవాలి అంటే మరి పెద్ద ప్లేయర్స్ని వదులుకోవాల్సి వస్తుంది, తప్పదు. అందుకే బ్రేవిస్ని ఇంకా మనకైతే శుభం దుబే లాంటి ప్లేయర్స్ని వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఈ ఆఫర్ని ఇంకా మనకైతే మరి ముంబై యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా అనేది తెలియాలి. అఫీషియల్గా అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. మరి మీరు అనుకుంటున్నారు చెన్నై సూపర్ కింగ్స్లోకి వెళ్తాడా లేకపోతే వేరే టీంలోకి వెళ్తాడా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. హార్దిక్ పాండ్యా మీద చాలా అంటే చాలా డిమాండ్ ఉంది అయితే ఈ సీజన్ ఆక్షన్లో. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఏ టీంకి వెళ్తాడు అనేది. ఇక నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళకముందు నేనైతే ఒక విషయం షేర్ చేసుకోవాలి. అండ్ మన KDP స్పోర్ట్స్ ఛానల్లో ఇక పైన వీడియోస్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి భయ్య. ఎందుకంటే ఛానల్లో చాలా అంటే చాలా ఇష్యూస్ వచ్చాయి అండ్ అందుకే ఫ్యూచర్లో వీడియోస్ కూడా రాకపోవచ్చు. అండ్ ఇది మనకు మెయిన్ ఛానల్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ మీరు ఆ ఛానల్కి ఏ విధంగా సపోర్ట్ చేశారు ఈ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. 6 సంవత్సరాల కష్టం ఒక్కసారిగానే పోయింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. బట్ మీరు అందరూ ఉన్నారని ధైర్యంతోనే నేను ఈ ఛానల్ని రికవరీగా పెట్టుకొని మనకైతే క్రియేట్ చేశాను. ఖచ్చితంగా ఆ ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. లవ్ యూ గైస్. అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియోకి చాలామంది చాలా మనకి సపోర్ట్ అయితే అందించారు. అండ్ ఈ వీడియోకి కూడా మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ రెగ్యులర్గా మనకి ఈ ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. కంటెంట్ విషయంలో నేనైతే ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే చేయను. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాను అండ్ జెన్యూన్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో మనకైతే మంచి స్ట్రాటజీతో ఆక్షన్లోకి రాబోతుంది. అండ్ భరత్ కూడా, విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ శుభం షిండే లాంటి ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అయితే చూస్తున్నట్లయితే మనకి ఎక్కువగా న్యూస్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ ఈ స్టార్ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తే కనుక ఎటువంటి ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ప్లాన్ ఏ ప్రకారం చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి అర్జున్ దేశ్వాల్ మీద ఫోకస్ పెడుతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ అర్జున్ దేశ్వాల్ చాలా అంటే చాలా
మంచిగా పనికొస్తాడు మన తెలుగు టైటన్స్కి రైడింగ్ లైనప్లో. అండ్ లాస్ట్ సీజన్లో తమిళ తలవాస్కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా టీం పర్ఫార్మెన్స్ బాగోకపోవడం వల్ల మనకైతే టీం ముందుకు వెళ్ళలేకపోయింది లీగ్లో. బట్ ఇప్పుడు ఏంటంటే తెలుగు టైటన్స్ లాంటి టీంలోకి వెళ్తే చాలా అంటే చాలా పాజిటివ్ ఇంటెంట్తో వస్తాడు కాబట్టి టీం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, కాబట్టి తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, టీం కూడా ముందుకు వెళ్తుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టైటన్స్ ఫ్యూచరు. అండ్ లీగ్లో కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది కాబట్టి అండ్ అర్జున్ దేశ్వాల్ ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్లో రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అండ్ మనకి ప్లాన్ ఏ ప్రకారం అర్జున్ దేశ్వాల్ని టార్గెట్ చేస్తున్నట్లయితే మనకైతే ఎక్కువగా లీక్స్ అయితే వస్తున్నాయి. మరి మీరే అనుకుంటున్నారు అర్జున్ దేశ్వాల్ వస్తే బెటరా లేకపోతే బెటర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ లిస్ట్లో మరొక ప్లేయర్ ఉన్నాడు, ఆ ప్లేయర్ ఎవరంటే నవీన్ కుమార్. చాలామంది అనొచ్చు ఇంజురీ కన్సర్న్ ఉన్న ప్లేయర్ కదా భయ్యా ఎందుకు తీసుకొస్తారు అని. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే లోకల్ టోర్నమెంట్స్లో ఇరగదీస పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ అంతేకాకుండా మన కిషన్ కుమార్ సార్ గారికి ప్రియమైన శిష్యుడు కాబట్టి టీంలోకి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి, మ్యాక్సిమం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ప్లాన్ బి ప్రకారం. అండ్ వీళ్ళు కానీ దొరకకపోతే మనకి పవన్ చర్వత్ను కూడా తీసుకునే అవకాశాలు అవుతున్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ మ్యాక్సిమం మనకి అర్జున్ దేశ్వాల్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అండ్ దీంతో పాటుగా మనకైతే భరత్ ఓడాని మనకైతే బైబ్యాక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి తక్కువ బడ్జెట్కి. అండ్ ఆ తక్కువ బడ్జెట్కి కనుక వస్తే మనకి మంచి జోడిని చూసే అవకాశాలు ఉన్నాయి. అండ్ అర్జున్ దేశ్వాల్ అండ్ భరత్ ఓడా బాగుంటుందా లేకపోతే నవీన్ కుమార్ భరత్ ఓడా బాగుంటుందా, పవన్ చర్వత్ భరత్ ఓడా బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ సెట్ అయిపోయింది మన టీం అయితే, యంగ్ ప్లేయర్స్ అండ్ ఇంకా సీనియర్ ప్లేయర్స్ డిఫెన్స్లో ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా మనకైతే రైడింగ్ కోసమే ఆక్షన్లోకి వస్తుంది మన తెలుగు టైటన్స్ అయితే. మరి ఎటువంటి టీంతో మనకి ఆక్షన్లో మన బడ్జెట్ పెట్టి మంచి టీంని కొనాలో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎటువంటి టీంతో మనకి లీగ్లోకి వెళ్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. మ్యాక్సిమం అర్జున్ దేశ్వాల్ని తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ డైలీ ఫాలోనికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మీ విలువైన సమయాన్ని మన వీడియో మీద కేటాయించినందుకు ధన్యవాదాలు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాల్యుబుల్ కంటెంట్ పొందండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భయ్యా. అండ్ ఇది మన కొత్త ఛానల్ కాబట్టి మీ నుండి వచ్చే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా అంటే చాలా బాధగా ఉంది మన పాత ఛానల్లో వీడియో పెట్టలేకపోతున్నానని. అండ్ మిమ్మల్ని నమ్ముకొని ఈ ఛానల్ క్రియేట్ చేశాను, ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ధన్యవాదాలు ఇప్పటివరకు అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా రెగ్యులర్గా కంటెంట్తో మీకు ముందుకైతే వస్తాను, ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాను, ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయను. అండ్ ఈరోజు వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్.